2015లో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో మీరు ఒక్కసారి తిరిగి చూడండి. ఆ రోజు 100 సీట్లు సాధిస్తామని నేను అంటే చాలా మంది నవ్వింది. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు డైలాగ్ కొట్టింది, మీరు 100 కొడితే నేను రాజకీయ సన్యాసం చేస్తాను. నేను సవినయంగా ఈ వేదిక మీద నుంచి కేటీఆర్ గారి సవాల్ని స్వయంగా స్వీకరిస్తున్నా. 100 సీట్లు నువ్వు గెలిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం కాదు, శాశ్వతంగా రాజకీయాలను వదులుకుంటా. ఒకవేళ నువ్వు కోరుకుంటే తెలంగాణ భూభాగంలోనే కాలు పెట్టకుండా తెలంగాణ విడిచి వెళ్లిపోతా. సరే చేయలే, అది వేరే విషయం. కానీ ఫస్ట్ టైం చరిత్రలో 150 సీట్లుంటే 99 సీట్లు సాధించి ఆ రోజు ఒక కొత్త చరిత్రను, కొత్త రికార్డు సృష్టించింది టీఆర్ఎస్. హైదరాబాద్ లో గులాబీ గుబాలించింది, పింక్ కలర్ జెండా రెప్రెపలాడింది, కారు జోరు చూపింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని చెప్పినా అతిశయోక్తి కాదండి. గ్రేటర్ ఎన్నికల్లో 0 నుంచి ఏకంగా 99 స్థానాలకు ఎగబాకి సరికొత్త రికార్డును సృష్టించింది కేసీఆర్ సైన్యం. ప్రతిపక్ష పార్టీల్లో దేనికి అందనంత స్పీడ్ తో కారు దూసుకుపోయింది. కారు స్పీడ్ కు బ్రేకులేస్తామన్న ప్రతిపక్ష పార్టీల అడ్రస్ ఫలితాల్లో గల్లంతైంది. కారు దూకుడికి అస్తం వ్యస్తమైంది, కమలం కమిలిపోయింది, సైకిల్ కు పంక్చర్ అయింది, గాలిపటం గజగజలాడింది. ఏ పార్టీకి రికార్డు లేదు.